ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ కాబోతుంది కాబట్టి దీనిపైన త్రిసభ్య ధర్మాసనానికి వారు రికమెండ్ చేసినటువంటి పరిస్థితి. దీనిపైన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దీనిపైన ఒక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. మొత్తానికి ఈ కేసులో చాలా కీలకమైనటువంటి ట్విస్ట్ అనేది మాత్రం ఇది చెప్పొచ్చు. సో సుప్రీంకోర్టు నుంచి దీనిపైన తీర్పు సారాంశం కూడా విన్నటువంటి కృష్ణ లైవ్ లో ఉన్నారు, మా బ్యూరో చీఫ్. కృష్ణ, చెప్పండి, ఏంటి అసలు ఇదొక ఈ తీర్పు త్రిసభ్య ధర్మాసనానికి రికమెండ్ చేసినటువంటి పరిస్థితిని చూస్తున్నాం. అంటే తీర్పు చదివినటువంటి అంశాన్ని కూడా మీరు పూర్తిగా విన్నారు. తీర్పు సారాంశం ఏంటి, త్రిసభ్య ధర్మాసనానికి రికమెండ్ చేయడానికి గల కారణాలు ఏంటి అంటే ఏం చెప్తారు? ఈ యొక్క కేసులో 17A సంబంధించి స్ప్లిట్ జడ్జిమెంట్ రావడం జరిగింది. భిన్నమైనటువంటి అభిప్రాయాలను ఇద్దరు జడ్జీలు, జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలాయం త్రివేది ఇద్దరు కూడా వ్యతిరేకించారు, అంటే భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. కాబట్టి దీన్ని త్రిసభ్య ధర్మాసనానికి ఇవ్వాలి అంటూ సిజేఐకి రిఫర్ చేయడం జరిగింది. ఇప్పుడు సిజేఐ ఈ త్రిసభ్య ధర్మాసనానికి దీన్ని రిఫర్ చేయాల్సి ఉంటుంది. అయితే 17A సంబంధించి అంటే కొన్ని స్పష్టమైనటువంటి అభిప్రాయాలను జస్టిస్ అనిరుద్ బోస్ వ్యక్తం చేశారు, మరికొన్ని అభిప్రాయాలను జస్టిస్ బేలాయం త్రివేది వ్యక్తం చేశారు. అయితే వీళ్ళిద్దరూ కూడా అనుమతులు అయితే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, కాకపోతే ఇప్పుడైనా తీసుకోవచ్చు అన్నది జస్టిస్ బోస్ చెప్తున్నటువంటి మాట. అది 1988 చట్ట సవరణ ప్రకారంగా ఏదైతే అనుమతులు తీసుకోకపోవటం అన్నది ఇల్లీగల్. కానీ అది ఇల్లీగల్ అయినంత మాత్రాన ఈ కేసు మొత్తాన్ని కూడా క్వాష్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అది లిబర్టీ ఇస్తున్నాము స్టేట్కి, ఏది ఎప్పుడైనా తీసుకోవచ్చు అన్నది కూడా ఆయన చెప్పినటువంటి మాట. ఫస్ట్ అనిరుద్ బోస్ ఈ యొక్క జడ్జిమెంట్ని ప్రారంభిస్తూ ఇది 2 జడ్జిమెంట్స్ ఇస్తున్నాము, విడివిడిగా ఇస్తున్నాము అంటూ ఆయన చెప్తూ ఇఫ్ an enquiry is needed under a public servant under Prevention of Corruption Act, previous approval of authorities postulated as under section 17A has to be obtained. 17A కింద ఈ యొక్క అథారిటీస్కి యొక్క అనుమతులు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అన్న విషయాన్ని మాత్రం ఆయన చాలా స్పష్టంగా ఇక్కడ చెప్పడం జరిగింది. తర్వాత ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ సచ్ అప్రూవల్ ద యాక్షన్ అండర్ 1988 షాల్ బి ఇల్లీగల్. అది కనుక అనుమతులు తీసుకోకపోతే 1988 యాక్ట్ కింద ఏదైతే చర్యలు తీసుకున్నారో అవన్నీ కూడా ఇల్లీగల్ కిందగానే పరిగణిస్తున్నాం అని ఆ విషయాలు మాత్రం చాలా స్పష్టంగా చెప్పారు. 17A కింద అప్రూవల్ తీసుకోవాలి, 17A కింద కనుక అప్రూవల్ తీసుకోకుండా కనుక ప్రొసీడ్ అయితే అది ఇల్లీగల్ కిందకే వస్తుంది. తర్వాత అంటూనే ఆయన అఫెన్సెస్ అండర్ సెక్షన్ 13(2) and 1C(d) హ్యాస్ నో ప్రీవియస్ అప్రూవల్ అబ్టైన్డ్. ఈ యొక్క సెక్షన్ 13(1C)(d) ప్రకారంగా ఈ అప్రూవల్ని అబ్టైన్ అవ్వలేదు. బట్ దిస్ విల్ నాట్ ఫోర్క్లోజ్ టు అబ్టైన్ అప్రూవల్. అంటే ఇప్పుడైనా అంటే ఈ అప్రూవల్ తీసుకోవడానికి లేకపోతే అప్రూవల్కి ఇవి ముఖ్యమైనటువంటి కారణాలు కాదు అంటూ ఐ డిక్లైన్ టు ఇంటర్ఫియర్ విత్ ద రిమాండ్ ఆర్డర్. ఏదైతే రిమాండ్కి ఇచ్చినటువంటి ఆర్డర్ను డిక్లైన్ చేయలేము. అటు హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ కానీ కింది కోర్టు ఇచ్చినటువంటి రిమాండ్ ఆర్డర్ కానీ ప్రస్తుతం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి దీనికి సంబంధించినటువంటి అంశం పైన ప్రస్తుతం రఘురామ కృష్ణరాజు పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు